నేను 5 సంవత్సరాలు చదువుకున్నాను. డిగ్రీ, పీజీ ఇక్కడే కంప్లీట్ చేశాను నేను. మహారాజా ఉమెన్స్ కాలేజ్లో. మరి ఈ ప్రాంతానికి వచ్చి దేవుని పరిచయలో పాల్పంపులు పొందటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తాను. సమయం చాలా అయింది కనుక మరి నేను ఎక్కువసేపు తీసుకుని కానీ ఒక పాట పాడి నేను తర్వాత సేవకులకి సమయాన్ని అందిస్తాను. ఈ పాటలోనే మీకు వాక్యం కూడా అందించబడుతుంది. సో అందుకని పాటే పాడేసి వెళ్ళిపోతాను అనుకోవద్దు. సంపూర్ణమైన వాక్య సందేశము ఈ పాటలో మీరు మరి వినిపించబడుతుంది. మీకు మా తండ్రి గారు రాజబాబయ్య గారు, ఆయన చాలామంది పాటగాడిగానే తెలుసు, పాటలు రచించి పాడేవాడిగానే తెలుసు. కానీ ఆయన సిలువను మోసుకొని పోయే మరి యేసు ప్రభు యొక్క శిష్యుడు. అంతేకాదు చాలామంది మరి ఇందాక అన్నగారు చెప్పారు, సంఘాలను స్థాపించి అప్పగించుట. మరి నాన్నగారు కూడా సంఘాలను స్థాపించడం కాదు కానీ శిష్యులను తయారు చేసి వదిలేశారు. శిష్యులను, యేసు ప్రభు యొక్క శిష్యులను మనుషులు పట్టే జాలర్లను వదిలి ఆయన వదిలేశారు, పంపించారు, ప్రోత్సహించారు. మరి అంత తీవ్రత, ఆత్మీయ తీవ్రత కలిగిన వారు, మరి దేవుని పట్ల, రాజ్యం పట్ల ఆసక్తి కలిగిన వారు ఎవ్వరి గురించి కూడా ఆలోచించారు. కేవలము దేవుడు, దేవుని పని, దేవుడు అప్పగించిన దాన్ని నమ్మకంగా చేసుకొని వెళ్తాం. మరి తమ్ముడు రాజేష్ తను మరి వీడియోస్ చూసినప్పుడు మరి నిజంగా నాకు నిజంగా కాలని నీళ్ళు వచ్చినాయి. ఎంత ప్రయాస, సంఘమంతా కూడా ఎంతో మరి సహకరించి మరి ప్రోత్సహించి ఒక మందిరం కట్టడం అంటే ఎన్నో మరి ఇబ్బందులు, ఎన్నో మాటలు, అవమానాలు, నిందలు ఎదురవుతుంటాయి. కానీ ఆయనను సిలువ వైపే చూస్తూ, క్రీస్తుని వైపే మరి క్రీస్తు మాటలను మరి తన హృదయంలో తలపోసుకుంటూ మరి ముందుకు సాగిపోవాలని, ఇంకా దేవుని రాజ్యం మరి వచ్చేంత వరకు కూడా తరతరాలు ఈ మందిరము ఆయన సువార్తను, సిలువను ప్రకటించే సంఘముగా మరి ఉండాలని నేను ఆశిస్తున్నా. సంఘం అనగా ఇట్స్ స్పిరిచువల్ చర్చ్ అంటాడు ఒక భక్తుడు. స్పిరిచువల్ హాస్పిటల్ అని అంటాడు, క్షమించండి, ఇట్స్ స్పిరిచువల్ హాస్పిటల్. మరి ఆత్మీయమైన ఆసుపత్రి లేదా వైద్యశాల. ఎలాంటి వ్యక్తినైనా, మరి ఏ వయసు వారైనా, ఏ పరిస్థితుల్లో అయినా, ఏ సమయం అందైనా ఈ మందిరానికి వచ్చారంటే వారు స్వస్థత, ఆదరణ, సంతోషాన్ని పొందుకొని వెళ్ళాలి. అటువంటి లోతైన అనుభవం గుండా మరి లోతైన మరి ఆదరణ ఈ యొక్క మందిరము ఆది సంఘం వలె కల్పించాలని నేను ఆశిస్తూ తమ్ముడిని దీవిస్తూ ఉన్నాను. అంతేకాదు మరి ఆదాముకు ప్రకటముకు భార్య అయిన హవ్వమ్మ అయితే సంఘానికి మరి వెన్నెముక మరి సంఘం. మరి అది ఆ యేసు ప్రభువులోంచి గాయాల్లో నుండి వచ్చిన మరి మరి సంఘమే ఈ యొక్క సంఘం. హల్లెలూయా. మరి ఆదాము యొక్క గాయంలో నుండి హవ్వం వస్తే యేసు ప్రభు యొక్క గాయంలో నుండి సంఘం వచ్చింది. మరి వెన్నెముకగా స్త్రీలు ఉండి, వెనక ముందు పురుషులు ఉండి, మరి ఈ యొక్క తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మందిరంలో ఉండాలని అనేక మంది శిష్యులను తయారు చేయాలి. విశ్వాసంతో ఆగిపోకుండా శిష్యులను తయారు చేసి మరి నశించిపోతున్న ఆత్మలు కదండి, మరి ఆల్రెడీ బుట్టలో పట్టిన ఆత్మలు కాదు కానీ నశించిపోతున్న ఆత్మలు మరి పట్టి మరి దేవుని రాజ్యం కొరకు శ్రమ పడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఎన్నో శ్రమలు రాబోయే దినాల్లో ఎదుర్కోబోతున్నాడు తమ్ముడు. మరి ఆ శ్రమలను తట్టుకునేటప్పుడు మరి మేమందరం కూడా ప్రార్థిస్తాం, మరి సహకరిస్తాం.